నందమూరి అభిమానులకు చేదు వార్త, ఒక రకంగా ఆగ్రహం తెప్పించే వార్త, ఎవ్వరు ఊహించని వార్త. కొద్ది నిమిషాల క్రిందటే అఖండ 2 మూవీ గురించి చోటు చేసుకుంది. అదేమిటంటే అఖండ 2 మూవీ పెయిడ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ విషయాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారికంగా అరగంట క్రితమే తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్గా ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయ్యాయని ట్వీట్ చేశారు. కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. ఇది మాత్రం ఘోరం. ఎందుకంటే ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు యావత్ దేశమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ మేకర్స్ ఈ సిల్లీ రీజన్ చెప్పి పెయిడ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది దారుణం. అభిమానులైతే ఈ వార్తను జీర్ణించుకోలేరు. ఎందుకంటే ప్రీమియర్స్తో రికార్డులు పెడదామనుకున్న వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. ఒక స్టేట్మెంట్ వల్ల ఇది ఊహించని పరిణామం. ఒక పెద్ద స్టార్ సినిమా, అది కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా, దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం జీర్ణించుకోవడం కష్టమే. ఇంకో 2 గంటల్లో ప్రీమియర్ షోస్ పడతాయని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వేళ అభిమానులకు గుండె పగిలే వార్త. సింపుల్గా ట్విట్టర్ ద్వారా క్యాన్సిల్ అని అనేశారు. అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మేకర్స్? దీని వెనక కారణాలేంటి అనేది ఒకసారి పరిశీలిస్తే అఖండ 2 మూవీ తెలంగాణలో టికెట్స్ హై, పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి అనుమతులు లేటుగా రావడం ఒక కారణంగా తెలుస్తుంది. కేవలం ప్రీమియర్ షోస్కు 2 గంటల ముందు అనుమతులు ఇవ్వడం ఒక కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ రేంజ్లో టికెట్ సేల్స్ అవ్వడం అసాధ్యం. సేల్స్ చేసిన ప్రీమియర్ షోస్ కాబట్టి హౌస్ఫుల్స్ కాకపోతే పరువు పోతుందని భావించవచ్చు. ఒకవేళ అనుకున్నదే జరిగితే సోషల్ మీడియాలో నెగిటివిటీ, ట్రోల్స్ ఎదుర్కోవడం, సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడి కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం చూపుతాయని అనుకున్నారేమో. అందుకనే ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసి ఉండవచ్చు. కానీ సినిమా బాగుంటే ఇవన్నీ అడ్డంకి కానే కాదు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, కలెక్షన్స్ భారీగా కూడా వస్తాయి, రికార్డులు కూడా పెట్టొచ్చు. ఇక రెండవ పాయింట్ విషయానికి వస్తే, ఇక ఈ సినిమా ప్రీమియర్ షోస్కు సంబంధించి పంచాయతీ జరుగుతూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించి 50 కోట్ల వరకు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే ప్రీమియర్స్ ఈ సినిమా విడుదలకు అవకాశం ఉంది. ఈ 50 కోట్ల ఫైనాన్స్ చెల్లించలేదని తెలుస్తుంది. ఈ కారణం కూడా కావచ్చు ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ కావడానికి. ఇక మూడో విషయం చూస్తే, మద్రాస్ హైకోర్టు ఈ సినిమాని రిలీజ్ చేయవద్దని నోటీసులు జారీ చేసింది. కారణం ఏమిటంటే ప్రొడ్యూసర్స్ అయిన 14 రీల్స్ సంస్థ అధినాయకులు రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు మాకు 28 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందంటూ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మొత్తానికి మద్రాస్ హైకోర్టు అఖండ 2 సినిమాని నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే 3 గంటల ముందే తమిళ్ వర్షన్లో ప్రీమియర్ షోస్కు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇది కారణం అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. అయితే అఖండ 2 సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోస్ ఓవర్సీస్లో యథావిధిగా పడతాయని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ప్రీమియర్స్ నార్త్ అమెరికాలో పడనున్నాయి. మరి ఇప్పటి వరకు ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ తీసుకున్న వారికి డబ్బులు రిటర్న్ ఇస్తారా, లేకపోతే తెల్లవారుజామున స్పెషల్ షో వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏ కారణమైనా నిర్మాతలు సరైన ప్లాన్తో సినిమాను విడుదల చేయడంలో విఫలమయ్యారు. ఇది బాలకృష్ణకు అవమానం. ఇలాంటి ఇబ్బందులే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విషయంలో వస్తే పవన్ కళ్యాణ్ ముందుండి అన్ని సమస్యలు సాఫీగా జరిగేలా చేశారు. నిర్మాతకు ఇబ్బంది కలగకుండా డీల్ చేశాడు. మరి బాలయ్య అఖండ 2 మూవీ విషయంలో చొరవ చూపలేదా? సమస్యలపై ఫోకస్ చేయలేదనిపిస్తుంది. బాలయ్య ఫోకస్ చేస్తే ఈజీగా సమస్యలన్నీ ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు, అది బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీ, అది కూడా భారీ హైప్తో వస్తున్న మూవీ విషయంలో ఇలాంటి విషయాలు జరగడం చాలా దురదృష్టకరం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.